బీట్రూట్ వడలు ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, అల్లం, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు, గోధుమ పిండి, కారం వేయట్లేదు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి, పొడి మసాలా 1 స్పూను, నూనె వేడవ్వాలి. ఈలోపు బీట్రూట్ని చెక్కు తీసుకుని ముక్కలుగా కోసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, బీట్రూట్ ముక్కలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు పోయకుండా కొంచెం బరగ్గా ఇలా మిక్సీలో పట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పొడి మసాలా వేసుకుని, 1/2 స్పూను పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తుంచుకో అవసరం లేదు, నూనెలో వేగిపోతే. రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోకపోయినా పర్వాలేదు, వద్దనుకుంటే ఇలా పిండిలాగైనా కలిపేసుకోవచ్చు. దీంట్లో గోధుమ పిండి వేస్తున్నాం. గోధుమ పిండికి బదులు శనగపిండి అయినా వేసుకోవచ్చు, మైదా అయినా వేసుకోవచ్చు. గోధుమ పిండి అంతా ఇలా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నూనె కాగినాక ఇలా ఉండల్లాగా చేసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. బీట్రూట్ వడలు రెడీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళైనా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు.